రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పరిపాలన మాదిరిగానే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తోందని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీలో ఎక్కువ సీట్లను సాధించడం హర్షణీయమని పేర్కొన్నారు. తాము ఏర్పాటు చేసిన రాజకీయ కూటమి ద్వారా రాబోయే మున్సిపల్ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలు పరిస్థితిని గమనించి న్యాయపాలన అందించే పార్టీలకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. వాళ్ళని దించడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అట్లాంటిది 2.5 yearsలో వాళ్ళు ఏమీ ఇచ్చిన హామీలలో సగం కూడా నెరవేర్చుకునే పరిస్థితి లేదు. వాళ్ళది అంతకంటే మించి బీఆర్ఎస్ కంటే మించిన అవినీతికి ఆలవాలం అయిపోయి మంత్రులు యథేచ్ఛగా ఎవరు ఎంత % తీసుకునే పరిస్థితి వచ్చింది. బీజేపీ ఏ కారణం చేతనో అది లేవట్లేదు. థర్డ్ ఆల్టర్నేట్ కింద వాళ్ళ నిజానికి వాళ్ళు లేవాలి. ఆ వ్యాక్యూమ్ వాళ్ళు రావట్లేదు. ఇది కాకుండా ఇప్పటివరకు జరిగిన పరిపాలనలో ఎప్పుడు అగ్రవర్ణాల దోపిడే తప్ప 85 to 90% ఉన్నటువంటి బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ రాజ్యాధికారంలో భాగం రాలేదు. సో అదొక స్పిరిట్ ఈ మధ్య ఎమర్జ్ అయింది. మొత్తం సొసైటీలో కూడా పవర్ఫుల్గా బీసీ కాన్సెప్ట్, ఎస్సీ ఎస్టీ కాన్సెప్ట్ వచ్చింది. మేమెంతో మాకంత న్యాయసమ్మతమైన డిమాండ్. సో దాన్ని సాధించాలి అంటే ఈ వ్యాక్యూమ్లో మనం ఒక శక్తి రావాలి, కొత్త శక్తి. అది ఏమిటి అంటే మేము తెలంగాణ రాజకీయ కూటమి కింద 9-10 పార్టీలు ఏర్పడ్డాం. మేమంతా కూడా భావ సారూప్యత కలిగినటువంటి భావంలో మేమందరూ కూడా కాన్సెప్ట్ సేమే. ఈ కాన్సెప్ట్లో మేము బహుజనులకు రాజ్యాధికారం, బీసీ ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటూ ఎవరికి ఎంతో వారికి ఎంత అనే కాన్సెప్ట్ ప్రమోట్ చేస్తూ ఉన్నాం. సో దీనికి రాబోయే రోజుల్లో మరిన్ని పార్టీలు జత కట్టాలి, దానికి కృషి కూడా చేస్తాం. ఇప్పుడు అనుకోకుండా మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మాకు ఇందులో ఉన్నటువంటి పార్టీల సింబల్స్తోనే పోటీ చేస్తాం. అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేయాలి. ఇది కోఆపరేటివ్ స్టైల్ కాబట్టి అందరం సీట్లు షేర్ చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ కూటమిగా చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా మున్సిపల్ కార్పొరేషన్స్ వీటికి వచ్చేవరకల్లా ఇది బ్రాడ్ బేస్డ్ అయ్యి ఇంకా కొంత శక్తులు కలుపుకొని అల్టిమేట్గా ఏంటంటే మేము అనుకుంటున్నది ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ వ్యాక్యూమ్ని రాబోయే రోజుల్లో మేము ఫుల్ఫిల్ చేసి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వచ్చే టైం కన్నా ఒక బలవంతమైనటువంటి శక్తిగా ఈ తెలంగాణ రాజకీయ కూటమి ఏర్పడాలని, తద్వారా రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యం మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ప్రజలు విసిగిపోయారు ఇతర రాజకీయ పార్టీల అవినీతి వల్ల కానీ, యాంటీ డెమోక్రటిక్ వాళ్ళ స్టైల్ కానీ, లేదా అవినీతి మొత్తం రాజకీయం అంతా కలుషితమైందని సంస్కరణ కోరుకుంటారు ప్రజలంతా, ముఖ్యంగా యువకులు కోరుకుంటారు. వాళ్ళకి అవకాశాలు లేవు కాబట్టి ఈ ఆయన మొత్తం వాళ్ళ నాయన సంపాదించింది, వాళ్ళ తాత సంపాదించింది, అంతా మీద గుడ్ ఆపరేషన్ అవుతుంది. గుడదీసి కూడా పెట్టాలి మన అంటే ఇవాళ మొత్తం ఇల్లు గుల్లైపోతాం, కుటుంబమే గుల్లైపోతుంది. మరి అట్లాంటప్పుడు ఈ వైద్యం అనే దాన్ని ఉచితంగా మనం ప్రభుత్వ హాస్పిటల్ అన్ని రకాల ఆపరేషన్లు ఇవి కూడా గుల్ల కాదు కాబట్టి మొత్తం ఒక రకంగా సడన్గా ఖర్చు భరించలేదు.